హలో అండి. ఎలా ఉన్నారు? టైం నైట్ 2 అవుతోంది. నేనైతే ఫ్లైట్‌కి రెడీ అయ్యాను. కన్నయ్య నిద్రపోతున్నాడు. మరి ఈరోజు ప్రయాణం ఎక్కడికి అంటే చిన్న డే రిటర్నే అండి. హైదరాబాద్ నుంచి పూణేకెళ్ళి తిరిగి హైదరాబాద్‌కి రావడమే అనమాట. సో, ఇదొచ్చేసి మన ఎయిర్‌పోర్ట్ లోపలండి. మాకు ఆఫీస్ కొత్తగా కట్టారనమాట. సో, పాత ఆఫీస్ కంటే కొత్త ఆఫీస్‌కి ఎక్కువ నడవాల్సొస్తుంది. సో, ఆఫీస్‌లో పనైపోయాక ఇంకా ఫ్లైట్‌కైతే వెళ్తున్నాము. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మీరు రీసెంట్‌గా ఎక్కువ న్యూస్ ఛానల్స్‌లో చూడడము, వినడము చేసుంటారు. ఎందుకంటే మన ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ అయ్యాక దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇలాంటి టాపిక్ ఒకటి నేను మాట్లాడాల్సొస్తుందని ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అండ్ అదే బ్లాక్ బాక్స్ గురించి అనమాట నేనంటోంది. సో, ఈ బ్లాక్ బాక్స్ అనేది ఫ్లైట్‌లో ఉంటుందండి. సో, ఇది ఒక స్టోరేజ్ డివైస్ అని చెప్పొచ్చనమాట. ఇందులో 2 రకాలుంటాయి. ఒకటొచ్చేసి మన ఫ్లైట్ పారామీటర్స్ అనేది స్టోర్ చేసుంటుంది. రెండొచ్చేసి మన కాక్‌పిట్‌లో మాటలు అన్నీ స్టోర్ చేసుంటుందనమాట. సో, దీనివల్ల ఎప్పుడైనా ఇదిగోండి ఇట్లా ఇన్సిడెంట్ లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగుంటుంది, ఎలా జరిగుంటుంది అని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలుసుకోగలుగుతారనమాట. సో, ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అయితే అవుతోంది కదా! సో, దానికైతే టైం పడుతుంది. ఇంకా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంక ఫ్లైట్ అయిపోయాక ఇదిగోండి క్యాబ్ దగ్గరికెళ్తున్నాను. సో, మాకు క్యాబ్ ఇచ్చే ప్లేస్ కూడా మారిందనమాట ఎయిర్‌పోర్ట్‌లో. దానికి కూడా చాలా వాక్ చేసి వెళ్ళాము. అండ్ ఇంటికొచ్చేసరికి టైం ఇదిగోండి 9 అనమాట. చిన్న డ్యూటీయే కదా! అండ్ ఇలా ఇంటికొచ్చేసరికి కన్నయ్యకి వాళ్ళ నాన్న న్యూ టాయ్ ఇచ్చాడు. బబుల్స్‌ది బావుంది కదా! సో, దాంతో ఆడుకుంటూ ఉన్నాడు.